ప్రకృతి పార్వతి అమ్మవారు స్నానం చేస్తున్నారు, భర్త వస్తున్నాడు కదా అని నలుగు కనిపించింది. ఆ నలుగుని తీసుకొని ఆవిడ ఒక చక్కటి వినాయక మూర్తి రూపాన్ని తయారు చేసింది. వాళ్ళ తండ్రి గారు ఆమెకి గణేష మంత్రాన్ని చెప్పారు. ఆ మంత్రం అంటే హిమవంతుడు, ఆ మంత్రాన్ని ప్రయోగం చేస్తే అందులోకి గణపతి ఆవాహన అయ్యాడు. అంటే గణేశుడు పార్వతీ కుమారుడు కాదు, అంతకు ముందు నుంచి ఉన్నవాడు. అందుకనే పార్వతీ పరమేశ్వరుల వివాహంలో కూడా వాళ్ళు ముందు గణపతి పూజ చేసుకొనే వివాహం చేసుకున్నారు. దీని అర్థం ఏమిటి? మూలాధారజు నాదమెరుగుటే ముదముగ మోక్షమురా. పార్వతి అమ్మవారి శరీరంలో మూలాధారం ఉంటుంది, పరమేశ్వరుడి శరీరంలో అయినా మూలాధార చక్రం ఉంటుంది. మూలాధార చక్రానికి అధిపతి అయినటువంటి దేవుడు గణపతి. అంటే గణపతి ఎప్పటివాడయ్యా? సనాతనుడు, జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే. అందుకని గణపతి ఎప్పుడు ఉద్భవించాడయ్యా అంటే గణపతి ముందు నుంచి ఉన్నవాడే. పార్వతీ పరమేశ్వరులు ఆ అమ్మవారు గణేశోపాసన చేస్తే ఆవిడను